హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సంహిత రాజ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వినాయకుల నిమజ్జనం అయిపోయింది కరీంనగర్లో. మీ ఊర్లో ఎప్పుడు ఎన్ని రాత్రులు పూజించారో, నిమజ్జనం ఎప్పుడో కమెంట్ చేయండి. మేమైతే ఘోరంగా ఎంజాయ్ చేసాం, మొత్తం ధూమ్ధామ్ చేసాం. చూడండి ఒకసారి. తెలంగాణ వాళ్ళంటేనే హవా ఉంటుంది, అందులో కరీంనగర్ వాళ్ళంటే మినిమం ఉంటుంది అబ్బా. ఫస్ట్ మేము ఇక్కడ పూజ చేసాము, పెద్ద గణపతి దగ్గర కోతిరాంపూర్ నుండి స్టార్ట్ చేసాము. ఇదంతా మేము కోతిరాంపూర్లో కోతి దగ్గర ఉన్న గణపతి దగ్గర. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నామో, మొత్తం గర్ల్స్ బ్యాచ్. మేమైతే డీజే సాంగ్స్ కాకుండా బ్యాండే యూజ్ చేశారు ఇక్కడ. ఎక్కువనైతే బ్యాండే, చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ ఆ బ్యాండ్ సౌండ్ కూడా పెడితే యూట్యూబ్ వాళ్ళు కాపీ రైట్ వేస్తారు, అందుకే నేను మ్యూట్ చేశాను. ఫస్ట్ నేనైతే జస్ట్ వీడియోస్ తీసుకుందాం, అన్ని గణపతులను చూద్దామని వెళ్ళాను. డ్యాన్స్ చేద్దామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక అక్కడికి వెళ్ళాక ఒక అక్కయ్య, తెలిసిన అక్కయ్య కనిపించింది. అందులో ఇక మా హస్బెండ్ కూడా వెళ్ళు డ్యాన్స్ చేయని ఫుల్గా ఎంకరేజ్ చేశాడు. ఫుల్ సపోర్ట్ చేయడంతో వెళ్ళి డ్యాన్స్ చేశాను. ఇక మేము కోతిరాంపూర్లో ఫినిష్ చేసుకున్నాక అక్కడ నుండి టవర్ సర్కిల్కి వెళ్ళాము. బాబాయ్, టవర్ సర్కిల్లో చూడాలి ఎంత పబ్లిక్, చాలా పెద్ద గణపతిని చూసాము. అక్కడ మాత్రం గర్ల్స్ మామూలు రేంజ్ కాదు, వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో నేను కూడా చేశాను, చూడండి ఒకసారి. నేను ఇందులో ఎక్కడ ఉన్నారో మీరే వెతకండి. ఈ డ్యాన్స్ వీడియోస్ అన్నీ అయిపోయాక నేను నెక్స్ట్ మొత్తం అన్ని వినాయకులను చూపిస్తాను. వీడియో అసలు స్కిప్ చేయకండి. ఇంకెవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో పోస్ట్లో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. దాన్ని క్లిక్ చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇదంతా టవర్ సర్కిల్లో గణపతిలో. నేనైతే యూత్ నేమ్ అవి ఏమేమి చెప్పాను. దేవుణ్ణి పూజించడంలో అందరం ఒకటే కదా. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో, ఎంత బాగా అనిపించిందో నాకైతే. టవర్ దగ్గర ఉన్న ఒక గణపతి, అలాగే కోతిరాంపూర్ ఉన్న గణపతి కొంచెం సేమ్ అనిపించాయి, కానీ కలర్ మాత్రం డిఫరెన్స్. ఏ గణపతి స్పెషాలిటీ ఆ గణపతికే ఉంది, అసలు కంపేర్ చేసేలా లేదు. ఇక్కడ ఈ గణపతిని చూడండి, మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు, చాలా గ్రాండ్గా తీసుకొచ్చారు, బాగా అనిపించింది ఈ గణపతి కూడా. ఇక్కడ వీళ్ళు మాత్రం చాలా గ్రేట్, మొత్తం అదంతా వేసుకున్నారు బొమ్మల్లాగా, అందరినీ అలా ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి మాత్రం ఫుల్ హీట్ అవుతుంది, పక్కకు వెళ్ళి ఊపిరి తీసుకుంటున్నారు, అంత ఘోరంగా ఉంది అక్కడ మొత్తం హీట్. ఇక్కడ పబ్లిక్ చూడండి ఎంత మంది ఉన్నారో. నార్మల్గానే ఉంటారు, అందులో మన గణేష్ నిమజ్జనం అంటే మామూలుగా ఉండదు కదా. మరి ఇక్కడ ఈ గణపతి ఇంకా స్పెషల్గా ఉన్నారు. నాకైతే కాసేపు అర్థం కాలేదు, తర్వాత ఒకరు చెప్పారు పంచపాండవులు అని. సో అలా డిజైన్ చేశారట ఈ గణపతిని.
మేము టవర్ సర్కిల్లో కూడా కాసేపు ఎంజాయ్ చేసి అక్కడ నుండి కమాన్కి వచ్చాం. కమాన్కి వచ్చాక చూడండి ఇక్కడ కళాకారులు ఇలా కోలలు వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల మస్తు అనిపించింది. ఫుల్ ట్రాఫిక్ కూడా అయింది. అందరూ సేమ్ కలర్ శారీస్, ఆ స్టెప్స్ కూడా చాలా బాగా అనిపించింది లైవ్లో మాత్రం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ గన్పైన చూడండి కిరీటం దగ్గర అలాగే తొండంకి అదంతా ప్యాచ్ వర్క్తో ఉన్నది. నేను వీడియో ఆన్ చేసే టైంకి ఫైర్ వర్క్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఫైర్ క్రాక్స్ చూడండి ఎంత గ్రాండ్ ఎంట్రీ ఉందో. నెక్స్ట్ ఈ గన్ పైన చూడండి బాగున్నారు కదా. ఒక్కొక్క గన్ పైన ఒక్కొక్క డిజైన్ చేసి డిఫరెంట్గా చేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము కమాన్కి కొంచెం లోపల సైడ్. ఇక్కడ కూడా మస్తు డ్యాన్సులు చేస్తున్నారు అందరూ. ఫుల్ హవా. ఇక్కడ బ్యాండ్ వాళ్ళు కూడా చాలా స్పెషల్గా ఉన్నారు. ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ గణపతిని చూపిస్తాను చూడండి. ఇలా అందరు యూత్ వాళ్ళు ఒక్కొక్క ఫ్లాగ్, హనుమాన్ ఫ్లాగ్ తీసుకొని డ్యాన్స్ చేసేటప్పుడు అలా స్పెషల్గా ప్రతి ఒక్కరు ఇలా ఫ్లాగ్ ఊపుతూ డ్యాన్స్ చేయడం బాగా అనిపించింది. ఫుల్ స్పెషల్గా ఉంది. ఇక్కడ కూడా మొత్తం కళాకారులు ఉన్నారు ఇక్కడ. ఈ చిన్న గణపయ్య నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాడు. ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి. మంచిగా కూర్చున్నాడు పెద్ద గణపయ్య వెనకాల. ఇవన్నీ చిన్న గణపయ్యలు. నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇక గణేష్ అందరినీ చూసి బాయ్ బాయ్ చెప్పాను. నెక్స్ట్ గీత భవన్ సైడ్ వెళ్ళాము. ఇక్కడ చూడండి ఫుల్ పీస్ఫుల్గా ఉంది రోడ్డుపై అసలు ఇవ్వలేరు. ఇంకా మేము వెళ్ళిన టైంకి గల్లీలోనే ఉన్నాయి గణపతులు కూడా. కొన్ని మాత్రమే టవర్ సర్కిల్ దాకా తీసుకొచ్చారు. ఇంకా కొన్ని రోడ్ పైన కొన్ని కనిపించాయి. అవి కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి. అక్కడి నుండి బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇంకా బస్ స్టాండ్ నుండి వచ్చేటప్పుడు ఒక గణపతి కనిపించాడు. ఇక్కడ మొత్తం డీజే సెట్టింగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ గణపయ్య చూడండి ఎంత బాగున్నాడో. నిమలిపై ఉన్నాడు ఈ గణపయ్య. ఇక్కడ గణపయ్య కూడా బాగున్నాడు. ఆవు పైన కూర్చున్నాడు. అండ్ ఇక్కడ మొత్తం బ్యాండ్ కొట్టే వాళ్ళందరూ ఆడవాళ్ళే. మొత్తం గర్ల్స్ హవా. గర్ల్స్ బ్యాండ్ కొడితే బాయ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంత ఎనర్జెటిక్గా బ్యాండ్ కొడుతున్నారు.
ఈ గణపతి చూడండి, ఏ గణపతి చూసినా నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఇక్కడ సైడ్కి పులి ఉన్నది చూడండి. నెక్స్ట్ ఈ గణపతి మంచిగా ఇలాంటి లైటింగ్ ఓవర్గా ఏం లేకుండా సింపుల్గా ఉన్నది. మొత్తం కొబ్బరి చెట్లతో డెకరేట్ చేసుకొని తీసుకొచ్చారు, బాగుంది కదా. మేము ఇవన్నీ చూసి కవర్ చేసుకొని వచ్చేసరికి కమాన్ దగ్గర మళ్ళీ టవర్లో ఉన్న గణపయ్య కలిసాడు. ఇక్కడ చూడండి మొత్తం పేపర్స్ ఫైర్. ఇక ఇవన్నీ చూసేసరికి నైట్ 12 అయింది. మళ్ళీ రిటర్న్ అయ్యాము మేము కోతిరాంపూర్లో గణపయ్యని చూడడానికి. ఇక్కడ వరకు వచ్చాడని రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టర్న్ అయ్యాడు చూడండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.